15 రోజుల ముందే దోపిడీకి పక్కా ప్లాన్ వేసింది ఆ గ్యాంగ్. గోదాం పరిసరాల్లో రెక్కి నిర్వహించి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. కత్తులు, మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడి 50 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యారు. రాజేంద్రనగర్ కాటేధన్లో జరిగిన ఈ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అసలు ఆ గోదాంను ఆ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది? దోపిడీ తర్వాత పోలీసుల దర్యాప్తులో తెలిసిన విషయాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజేంద్రనగర్ కాటేధన్లో ఉన్న భారతీ ట్రేడర్స్ గోదాంలో జరిగిన దోపిడీ కేసులో 4 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. గోదాంలో పనిచేసే నరేష్, కిషన్లు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఓ గ్యాంగ్ వచ్చింది. కత్తులతో బెదిరింపులకు పాల్పడి గోదాంలోని ఆఫీస్ రూమ్ లో ఉన్న 50 లక్షల రూపాయలు తీసుకుని పరారైంది ఈ ముఠా. కాటేధన్లో ఒకటి భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది ఇది బిజినెస్. ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేమందరం అక్కడికి వెళ్తాము. 50 lakhs క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ చూస్తే అది ఆ బ్యాటరీ షాప్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్గా ఉండొచ్చు అని మొదట్లో అనుకోవడం జరిగింది. టీమ్ సైబరాబాద్ CCS వాళ్ళు, శంషాబాద్ వాళ్ళు, రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి పోలీసు వీళ్ళందరూ కలిసి దీన్ని ఛాలెంజింగ్గానే తీసుకొని కేసు ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్గా ఈ గ్యాంగ్లో 11 మంది ఉన్నారు. ఇద్దరేమో ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ ఇది నుంచి ఉంది. 9 మంది ఫిజికల్గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు బ్లాక్వి, హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవాని తీసుకొని వచ్చి దానికి ఒక కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. ఇదంతా ప్లాన్డ్గానే చేసి అక్కడికి వెళ్ళి ఒకడు వెళ్ళి గేట్ దూకటము, దాన్ని గేట్ ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంటర్ అవ్వడం జరిగింది. 15 నిమిషాల్లోనే ఆ బీరువా పగలగొట్టి 50 లక్షలతో పోవడం జరిగింది అన్నట్టు. భారతీ ట్రేడర్స్ యజమాని మహేందర్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఇతర ఆధారాలు సేకరించారు. ఈ గ్యాంగ్ లో మొత్తం 11 మంది సభ్యులు ఉండగా 9 మంది దోపిడీకి స్కెచ్ వేయగా 2 సహకరించినట్లు గుర్తించారు పోలీసులు. భారతీ ట్రేడర్స్ యజమాని మహేందర్ డబ్బు గోదాంలోనే పెడతాననే పక్కా సమాచారంతో ఈ దోపిడీకి ప్లాన్ చేశారు నిందితులు. 4 నిందితులను అరెస్టు చేయగా మరో 7 పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు. వాళ్ళు వాడిన ఇన్నోవా, 2 మోటార్ సైకిల్స్ వాడారు. ఒక మోటార్ సైకిల్ దొరికింది, ఒక ఇన్నోవా దొరికింది. 4 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 7 కూడా త్వరలోనే పట్టుకుంటాము. వీళ్ళు ఇంతకుముందు కూడా కొద్ది రోజుల క్రితం అత్తాపూర్లో కూడా ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది అని తెలిసిన తర్వాత 9 lakhs అటెన్షన్ డైవర్షన్ చేసిన దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పాత హిస్టరీ ఇంకా మిగతా వాళ్ళు కూడా దొరికిన తర్వాత ఎవరెవరు ఈ ఫ్రీక్వెంట్ అఫెండర్స్ ఉన్నారో చూసుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక వచ్చేది ఉందంటే వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే ఈ ఇండస్ట్రీ పేరు మీద ఒక బీరువా పెట్టి అక్కడ దానికి రక్షణ లేకపోయినా ఒక యూజ్డ్ బ్యాటరీస్ డంప్ చేసిన దగ్గర ఒక బీరువాలో 50 lakhs పెట్టారు కాబట్టి అది IT డిపార్ట్మెంట్కి కూడా రాయటం జరుగుతుంది. ఎందుకంటే ఒక చట్టబద్ధమైన వ్యాపారంలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా మేము కష్టపడ్డాం పట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది. అక్కడ టోటల్ బాధ్యత రాహిత్యంగా అక్కడ ఈ అన్అకౌంటెడ్ మనీ కాబట్టి దాన్ని పట్టుకోవడానికి స్టేట్ మెకానిజం నుంచి ఇంతమంది కష్టపడి పబ్లిక్ మనీని యూజ్ చేస్తూ మనం దాన్ని డిటెక్ట్ చేయాల్సి వచ్చింది. గోదాంకు ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా డబ్బు నిల్వ ఉంచడంపై కూడా చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. నిందితుల నుంచి 16 లక్షల నగదు రికవరీ చేయడంతో పాటు ఇన్నోవా వాహనం, 2 వీలర్లను సీజ్ చేశారు పోలీసులు.